పోయిన పేరెంట్స్ మీటింగ్ లో అందరి ముందు కూర్చుని తలాడించి వెళ్ళిన బాలు దగ్గర నుంచి ఇంతవరకు ఏ కబురు లేదు. యాజ్ ఏ ప్రిన్సిపాల్ మీరు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫంక్షన్ దగ్గరికి వచ్చేసింది. ఆల్టర్నేటివ్ గా ఎవరైనా థింక్ చేశారా లేదా? ఎంత ఫ్రెండ్ అయినప్పటికీ అంత పెద్ద హీరో ఒక సాదా సీదా బార్బర్ పిలిస్తే వస్తాడా లేదా అని మనము ఆలోచించాల్సింది. ఇప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనం అండి? నేను ఆ రోజు చెప్పినప్పుడు ఎవరైనా ఆలోచించారా? ఏ నటుడు తన పాత స్నేహితుడిని గుర్తు పెట్టుకున్నాడు? ఒకవేళ అతని ముందుకెళ్లి నిలబడి నేనెవరో తెలుసా అని అడిగితే, ఎవరు నువ్వు, నేను ఎప్పుడు నిన్ను చూడలేదే అంటాడు. ఆస్తి, అంతస్తు, పేరు అన్ని వచ్చిన తర్వాత ఎవడు పాత స్నేహితుడిని దగ్గరికి కూడా రానివ్వడండి. సరే, ఇన్ని కబుర్లు చెప్తున్నారు, సూపర్ స్టార్ తీసుకురావడం మీ వల్ల అవుతుందా? మీరు సడన్ గా ప్రశ్న వేశారు, నాకు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వరా? మీరు ఆలోచించుకునే లోపల ఆయన షూటింగ్ ముగించుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ స్కూల్ పరువు నేనే కాపాడాలా? ఓకే, మన స్కూలే కదా. నాకు తెలిసిన ఒక మినిస్టర్ ఉన్నారు, ఆయన చేత చెప్పించి అశోక్ కుమార్ ఈ ఫంక్షన్ కు వచ్చే ఏర్పాటు చేస్తాను. మంత్రిగా చెప్తే ఆయన వింటారా? మంత్రి గారు చెప్తే ఏ ఆర్టిస్ట్ రాకుండా ఉంటాడు చెప్పు? మంత్రి గారు చెప్పి ఆయన ఇక్కడికి రావడం కంటే ఆయన దగ్గర ఒక అపాయింట్మెంట్ ఇప్పించమనండి. మన స్కూల్ ఫంక్షన్ కి మనమే వెళ్లి పిలవడం మర్యాద కదా. శోభా, సీత, ఏంటిది? టైం 6 అవుతుంది. ముగ్గురు ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? స్కూల్లో అందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. నాన్న వల్ల మాకు చాలా అవమానంగా ఉంది. నేను ఇంట్లో ఉండే ప్రైవేట్గా 10th రాసేదాన్ని. నన్ను ఎందుకు మళ్ళీ స్కూల్లో చేర్పించారు? అమ్మా, స్కూల్లో పిల్లలందరూ మీ నాన్నకి సూపర్ స్టార్ తెలుసు కానీ సూపర్ స్టార్ కి మీ నాన్న ఎవరో తెలియదని ఎక్కిరిస్తున్నారమ్మా. సరే, ఇవన్నీ ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఏంటిది? నాన్నగారిని చూడగానే తల తిప్పుకున్నారు. నాన్నగారితో మాట్లాడరా? నాన్న అబద్ధాల కోరు. నాన్న చీట్. ఇక నుంచి నాన్న మొహం కూడా చూడను. ఈ జనాలకి ఏం పని పాడలేదనుకుంటాను, పొలోబని వచ్చేస్తారు. హలో హలో భాయ్ సాబ్, మత్ రోకియే, ఉनको పర్మిషన్ దే దియే. మీరు రండి ప్లీజ్. కమ్. మినిస్టర్ ఫోన్ ఎలా పనిచేస్తుందో చూసారా? ప్లీజ్. గుడ్ మార్నింగ్ మిస్టర్ అశోక్ కుమార్. హలో, గుడ్ మార్నింగ్. కూర్చోండి. మేము సెయింట్ జార్జ్ స్కూల్ నుంచి. మీరు ఏ పని మీద వస్తున్నారు? ముందుగానే మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు. కూర్చోండి. నేను ప్రిన్సిపల్, ఈయన గోపాలకృష్ణ, PTA చైర్మన్. ఈయనేమో శ్రీనివాస్, మేనేజ్మెంట్ కమిటీ మెంబర్. ఆర్ఎస్. ఓహో, ఏంటి వీళ్ళందరూ స్టంట్ గ్రూపా? వాడు బ్లాక్ క్యాట్స్, ఒరిజినల్. ఐసి. మినిస్టర్ నా గురించి మీకు చాలా చెప్పుంటాడే. నేను అతను బాగా క్లోజ్ కదా. ఈమె సిస్టర్ మరి. నమస్కారం. మిమ్మల్ని ఇలా స్వయంగా కలుసుకోవడం మా అదృష్టం సార్. మేమంతా మీకు వీరాభిమానులు. నేను కాదు, మీకే కాదు, ఎవరికి కాదు. మిమ్మల్ని చూడాలని స్కూల్ పిల్లలంతా ఆశపడుతున్నారు. పిల్లలు మాత్రమే కాదు, ఊరు మొత్తం మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు. బై గాడ్స్ గ్రేస్. కానీ షూటింగ్ జరిగేటప్పుడు జనాలు లోపలికి అలౌ చేస్తే మా పని చెడిపోతుంది. అది మాత్రమే కాదు సార్, థియేటర్లో సినిమా చూసినట్టు షూటింగ్ చూడడం అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదండి. చిచి, అది పరం బోర్ అండి. నేను ఈ మినిస్టర్ ఓసారి ఈ కమల్ హాసన్ సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళాం. ఆ మినిస్టర్ కూడా కమల్ హాసన్ చేపట్టిన ఓ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నాకు అవన్నీ పడవు. అతనేంటండి అంత పోజు కొడతాడు? మిమ్మల్ని కూడా ఓ విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటండి ఆ ఊ అంటే 6 నెలలకోసారి హిమాలయాలకి వెళ్తారు వస్తారు, వనవాసాలకు వెళ్ళినట్టు మిమ్మల్ని అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరా? లేదా ఇక్కడ సంతోషం మనశ్శాంతి ఇవేవి లేవా? మిస్టర్ ఆర్ఎస్, మనశ్శాంతికి సంతోషానికి చాలా తేడా ఉంది. సంతోషం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది శాశ్వతం కాదు. మనశ్శాంతి శాశ్వతంగా ఉంటుంది. హిమాలయాల లాంటి ప్రదేశాల్లో మనశ్శాంతి దొరుకుతుందని పెద్దవాళ్ళు చెప్పారు. Shall I ask you one thing? Do you know English? When intelligence talks, wisdom listens. Not bad. తెలిసిన వాళ్ళు మాట్లాడితే తెలివైన వాళ్ళు వింటారు. నేను అన్నది నా గురించి కాదు, వాళ్ళ గురించి. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? కాఫీ టీ. హలో అశోక్ కుమార్, చెప్పండి. నేను మాట్లాడేది మీకు ఇష్టం లేకపోతే దాని గురించి నేనేం కేర్ చేయను. మనం ఎందుకు వచ్చాం? స్కూల్ ఫంక్షన్ గురించి మాట్లాడదామని. అది మాట్లాడితే చాలు. ఉండండి, నేను ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది.
అదేంటండి మీరు రాజకీయాల్లోకి వస్తానంటారు, రానంటారు, రావాల్సిన టైంలో కరెక్ట్ గా వస్తానంటారు, రేపేం జరుగుతుందో తెలియదంటారు, ఇంకా ఏమైనా అడిగితే పైకి చేయి చూపిస్తారు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారా ఎందుకు? మీరు వస్తారా రారా తేల్చి చెప్పండి. ఓ జీసస్. ఇలా చూడండి, నేను రాజకీయాల్లోకి వస్తాను లేదా రాను, ఈ విషయాలని మీకెందుకండి? మీ పని ఏదో మీరు చూసుకోవచ్చు కదా. రావాలి, మీలాంటి వాడు రాజకీయాల్లోకి రావాలని జనం అడుగుతున్నారు కదా. వచ్చి ఏం పీకపోతారో మేము చూడాలి. మిస్టర్ శ్రీనివాసులు, నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో తెలియదు, రావాల్సిన సమయానికే వస్తాను. అది ఒక సినిమాలో ఎవరో రాసిన ఒక డైలాగు, అది నేను చెప్పాను. దాన్నే మీరు నిజం అనుకుంటే నేనేం చేయగలనండి? మరి ఏం పీకడానికి దాని గురించి మాట్లాడుతున్నారు? మిస్టర్ శ్రీనివాస్, ప్లీజ్ స్టాప్ ఇట్. హలో, ఐఎమ్ ఏ సీనియర్ సిటిజన్. మోర్ ఓవర్ ఐఎమ్ ఎన్ ఎడ్యుకేషనిస్ట్. ఐ హావ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ. చిల్డ్రన్ ఆర్ ఆస్కింగ్ మీ. అదేంటి సార్ అది? ఒక చిన్న పిల్ల వెంటబడి పరిచయం పెంచుకుందామని అసలు ఏమనుకుంటారు మీరు? యు ఆర్ స్పాయిలింగ్ ద యంగర్ జనరేషన్. మైండ్ ఇట్. చూడండి, నా గురించి నేను ఎప్పుడూ గొప్పగా అనుకోలేదు. మరి బ్లాక్ కేస్ ఎందుకంటున్నాను? అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఆన్ ప్రికాషనరీ మెజర్స్. ఫర్ వాట్? నా ప్రాణానికి ఏదైనా అయితే మీలాంటి వాళ్ళను 10 మందిని తగలబెట్టేస్తారు, అందుకని. చూడండి, ఎవరో ఒక మినిస్టర్ చెప్పారని నేను మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మీ స్కూల్ రెప్యుటేషన్ విని నేనే ఇష్టపడి మీకు అపాయింట్మెంట్ ఇచ్చాను. మరోవర్ నేను ఇక్కడికి షూటింగ్ కోసం వచ్చాను. అడ్డమైన వాళ్ళందరికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయ్యయ్యో, ఈయనేదో మాట్లాడారని మీరు తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని చూడాలని మా స్కూల్ పిల్లలు ఎంతో ఆశపడుతున్నారు. చూడండి, చాలా మంది నన్ను చూడాలని ఆశపడతారు. మీరు చెప్పింది నిజమే, నేను ఒప్పుకుంటాను. ఒకటి అర్థం చేసుకోండి, పిక్చర్ బాగుంటేనే అందరూ వెళ్లి చూస్తారు. పిక్చర్ బాగాలేదు అంటే ఈ అశోక్ కుమార్ యాక్ట్ చేసినా ఎవ్వరూ చూడరు. ఓకే, ఈ స్టార్డమ్, హీరోయిజం ఇవన్నీ యాక్చువల్ గా నేను సంపాదించింది కాదు. పెద్ద రైటర్స్, గొప్ప డైరెక్టర్స్ సృష్టించిన క్యారెక్టర్స్ నేను చేశాను కనుక ఈ పేరు నాకు వచ్చింది. ఈ గొప్పతనం అంతా వాళ్ళకే చెందాలి. నేను మీలాగే ఒక సర్వసాధారణమైన మనిషిని. నాకు సంతోషం, కోపం, ఆవేశం అన్నీ ఉంటాయి. ఈయన కమల్ హాసన్ గురించి అన్నారే, ఏమీ లేని మీరే నా దగ్గర ఇంత పోజు కొడుతున్నప్పుడు కమల్ హాసన్ ఎంత పెద్ద నటుడు, ఎంత కృషి చేసిన వాడు, ఆయన మీ దగ్గర పోజు కొడితే ఏంటండి తప్పు? మీరందరూ సినిమా యాక్టర్లు అంటే జనాన్ని మోసం చేసి ఏదో ఈజీగా డబ్బు, పేరు, ప్రతిష్ట సంపాదించే వాళ్ళు అనుకుంటున్నారు. అంత ఈజీ కాదండి. మా కష్టం మాకు తెలుసు. బెండు తెగుతుంది. సార్, ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో, క్షమాపణలు ఎందుకండి? నాకు కాకా పట్టేవాళ్ళు నచ్చరు, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు నచ్చరు. ఇదే మాట అమితాబ్ బచ్చన్ కూడా ఓసారి నాతో అన్నాడు. నేను బాంబే వెళ్తే ఎయిర్పోర్ట్ కు వచ్చి నన్ను తన కారులో తీసుకెళ్లేది వాడే. ఇంతకు మించి వీడు ఒక్క మాట మాట్లాడితే నేను వీడిని కొట్టడం మీరు చూడాల్సి వస్తుంది. మిస్టర్ శ్రీనివాస్, ఇలా రండి. ఏంటి? ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? అనవసరంగా గొడవ ఎందుకు చెప్పండి. ఏంటి? మిస్టర్ శ్రీనివాస్, మీరు కొంచెం కార్లో కూర్చోండి. షారుఖ్ ఖాన్ ఫోన్. హలో షారుఖ్ ఖాన్, క్యా ఫైనాన్స్ ప్రాబ్లం? ఐ విల్ టాక్ టు సేట్. సో సారీ. పర్వాలేదు, పెళ్లికి వెళ్తూ ఇలాంటి పిల్లిని సంకన పెట్టుకెళ్ళకండి. అయ్యయ్యో, మీలాంటి పెద్ద నటుడిని చూసేసరికి తన గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టాడు. ఇది మనసులో పెట్టుకుని మా స్కూల్ ఫంక్షన్ కి రావడం లేదు, ఫంక్షన్ కి వస్తాను, కానీ ఫంక్షన్ పూర్తి అయ్యే వరకు వీడు నాకంటే కనిపించకూడదు. ఎందుకంటే పాత అశోక్ కుమార్ మళ్ళీ బయటకు వస్తాడు. అతను అక్కడికి రాకుండా నేను చూసుకుంటాను సార్. సరే, 15th ఈ షూటింగ్ అయిపోతుంది. 16th మీ ఫంక్షన్ పెట్టుకుంటారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, రాఘవేంద్ర గెస్ట్ హౌసా? అవును. నేను సిల్సిలా నుంచి బార్బర్ బాలు మాట్లాడుతున్నాను. ఏం కావాలి మీకు? ఒక్కసారి సూపర్ స్టార్ రూమ్ కి కనెక్ట్ చేస్తారా? ఏంటి? నేను ఊరు బయట ఎస్టీడీ బూత్ నుంచి ఎవరికి తెలియకుండా మాట్లాడుతున్నాను. ఒక్కసారి సూపర్ స్టార్ బార్బర్ వెంకటరామ గారు అబ్బాయి బార్బర్ బాలకృష్ణ అని చెప్తే లైన్ లోకి వస్తాడు. కాస్త ఆగు. దేవుడా, ఎలాగే నా షోక్ లైన్ లోకి రావాలి. హలో, ఎవరు? సార్, నేను బాలకృష్ణ, సూపర్ స్టార్. నేను కలిసి చదువుకున్నా. బాలకృష్ణ అని చెప్తే లైన్ లోకి వచ్చేస్తాడు. నేను ఎస్పీ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను. అశోక్, కలిసి చదువుకున్నా. చెప్పండి, లైన్ లోకి వస్తాడు. నీ ఇల్లు ఎక్కడ్రా? ఎక్కడ్రా? జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపోండి. నిద్ర వస్తే కదా నిద్రపోవటానికి.
డబ్బులు లేనప్పుడు కూడా ప్రశాంతంగా పడుకున్నాను. ఎప్పుడైతే ఆ మహానటుడు ఊళ్ళోకి వచ్చాడో అప్పుడే నాకు నిద్ర దూరం అయిపోయింది. నాకెట్టాగా నిద్ర పట్టట్లేదు. ఆ దీపాన్ని నిద్రపోని లైట్ ఆఫ్ చేయి. పెద్ద పెద్ద పూలదండలో ఎంట్రన్స్ లో పెట్టండి. సిస్టర్ వాళ్ళు బాగానే చేస్తారు. ఇంతవరకు ప్రోగ్రామ్ షెడ్యూలే చేయలేదు. స్టేజ్ మీద ఎవరు కూర్చోవాలి, ఎవరు మాట్లాడేది డిసైడ్ చేయని ముందు. సిస్టర్. గుడ్ మార్నింగ్. ప్రోగ్రామ్ కి అధ్యక్షులు ఎవరు? పంచాయతీ ప్రెసిడెంటా, చర్చ్ ఫాదరా? ప్రోగ్రామ్ కి మీరే అధ్యక్షత వహించాలి. సార్ ఆయన కాఫీ టీ ఏమైనా ఇవ్వమంటారా? అదేమి ఆయన తీసుకోరు. ఆయన రాగానే డైరెక్ట్ గా స్టేజ్ దగ్గరకు వచ్చేస్తారు. అక్కడ వాటర్ బాటిల్ తప్ప ఇంకేమి పెట్టద్దు. ఓకే సిస్టర్. అమ్మా, నువ్వు ఇంతవరకు చేసిన ఇస్త్రీ చాలమ్మా. ఇలాగే చేస్తూ ఉంటే అక్కడ సూపర్ స్టార్ ఫంక్షన్ అయిపోయి వెళ్ళిపోతారు. ఉండమ్మా, డ్రెస్ నీట్ గా ఉండదు. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. కొంచెం ఆగు. అమ్మా, మధ్యలో ఆకలేస్తే ఏదైనా కొనుక్కోడానికి డబ్బులు ఇవ్వమ్మా. నా దగ్గర డబ్బులు ఎక్కడవమ్మా? నాన్న అడుగు. అమ్మా, నీ దగ్గరుంటే ఇవ్వు, నాన్నని మాత్రం అడగవు. ఏయ్, నోరు మూయవే. అయ్యో, లేట్ అవుతోందమ్మా. త్వరగా వెళ్ళకపోతే ముందు సీట్లు దొరకవు. సీట్లు దొరకపోయినా పర్లేదు, సూపర్ స్టార్ ని చూస్తే చాలు. వస్తావమ్మా. బాయ్ అమ్మా. వెలుస్తాం అమ్మా. జాగ్రత్తగా వెళ్ళరండి. ఏయ్, నాన్నగారితో చెప్పండి. కావాలంటే నువ్వే చెప్పుకో. రాను రాను వీళ్ళకి పొగరు ఎక్కువ అవుతోంది. ఇంటికి రండి, పని చెప్తాను. పాపం పోనీ పిల్లలే. సూపర్ స్టార్ గారు వచ్చారా? రాలేదు. అయితే మనం కరెక్ట్ టైం కి వచ్చాం. వెళ్ళి మన విషయం చెప్పరా పో. అయ్యగారు వచ్చారు. అయ్యగారా? వాడేవాడు? ధర్మరాజు అయ్యగారు జీబులో కూర్చున్నారు. ఓ చక్రవడ్డీ గారా? ఏమిటి విషయం? మీరు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే అశోక్ కుమార్ గురించి 2 ముక్కలు మాట్లాడతాను. ఓహో, సూపర్ స్టార్ ఎంత పుణ్యం చేసుకున్నాడు. కానీ ఒక కండిషన్, మా అయ్యగారిని అశోక్ కుమార్ గారు పక్కనే కూర్చోబెట్టాలి. పక్కనే కూర్చోబెట్టడానికి ఒళ్ళోనే కూర్చోబెడదాం. పోరాటి గారి తప్ప పోతవల్లే. చిచి, మన పర్వంతం ఏంది? ఏమిరా? మీలాంటి విధవల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టరాట. బండి తీరా. తీది పోనీ, ఇక్కడ ఉంటే నా పరువు పోద్ది. ఏమండి, నేను మిమ్మల్ని ఒక మాట అడగనా? మీరు సూపర్ స్టార్ చిన్నప్పటి నుండి నిజంగా స్నేహితులేనా? అతని మనసులో నేను లేనప్పుడు అది నిజమైన నువ్వే నమ్మలేదు, ఇంకెవరు నమ్ముతారు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతానండి. ఆయన సినిమాలో ఒక్కొక్కటి చూసి ఎంత అభిమానించానో. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు చదివి ఆయన గురించి చాలా తెలుసుకున్నాను. ఒక నటుడిగా ఆయన అంటే ఎంత ఇష్టమో ఆయన వ్యక్తిత్వం అన్నా అంతే ఇష్టం. ఆయన ఈరోజు మన ఊరు నుంచి వెళ్ళిపోతున్నారనే విషయం వినటానికే బాధగా ఉంది. ఇంత దగ్గరగా వచ్చినప్పుడే చూడలేకపోతే ఆయన మనం ఇంకా ఎప్పుడు చూస్తాము? పిల్లలతో పాటు నాకు వెళ్ళాలనిపించింది, కానీ మీరు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని నేనే వెళ్ళలేదు. అంటే మిమ్మల్ని స్కూల్ ఫంక్షన్కి తీసుకెళ్లి దూరం నుంచైనా ఆయన చూద్దాం అనుకున్నాను, కానీ ఈ ఊరు జనం మిమ్మల్ని చూసి ఎగతాళి చేస్తారని ఆగిపోయాను. నీకు అక్కడికి వెళ్ళాలనుందా? వెళ్ళి చీర మార్చుకో వెళ్దాం. నిజంగానా? నీ ఒక్కసైనా తీరుస్తాను. దేవుడా!